భక్తులందరూ హరే కృష్ణ. ప్రస్తుతం కార్తీక మాసం జరుగుతుందండి. శ్రీ దామోదర అష్టకంలో మొట్టమొదటి శ్లోకం గురించి మనం చెప్పుకున్నాము. ఈరోజు రెండో శ్లోకం గురించి చెప్పుకుంటాం. రుదంతం ముహుర్నేత్ర యుగ్మం మృజంతం కరాంబోజ యుగ్మేన సాతంక నేత్రం ముహుశ్వాసకంప త్రిరేకాంకకంఠ స్థితగ్రైవదామోధరం భక్తిబద్ధం. ఒక్కొక్క పదానికి అర్థం, తాత్పర్యము, అలాగే వ్యాఖ్య, ఈ విషయాల గురించి మనం చెప్పుకుంటాం. రుదంతం. రుదంతం అంటే ఏడవడం. చిన్ని కృష్ణుడు ఒక 3 సంవత్సరాల పిల్లవాడు. ఈ కార్తీక మాసంలోనే యశోద చిన్ని కృష్ణుడిని రోటికేసి కట్టేసింది. ప్రతిసారి కూడా గోపికలు వచ్చి యశోదమ్మకు చెప్పేవారు, అమ్మా యశోదమ్మ, నీ చిన్ని కృష్ణుడు మా ఇంట్లో పెరుగుకుండా పగలగొట్టేశాడు, పాలు దొంగిలిచ్చేశాడు, దూడల్ని విడిచిపెట్టేస్తున్నాడు, పాలు తీయకుండానే దూడల్ని విడిచిపెట్టేస్తున్నాడు. ఇలా రకరకాలుగా చెప్తున్నారు. యశోదమ్మ అన్నీ వింటుంది, కానీ మనసులో అనుకుంటుంది, నా చిన్ని కృష్ణుడు ఇంత పెద్ద పెద్ద పనులు చేయగలడా ఏంటి? లేదు లేదు లేదు. చిన్ని కృష్ణుడి యొక్క అమాయకమైన ముఖం, చిన్ని చిన్ని చేతులు, చిన్ని చిన్ని కాళ్ళు చూసి యశోదమ్మకి నమ్మబుద్ధి కావడం లేదు. ఆ అమాయకమైన ముఖం చూసేసరికి చిన్ని కృష్ణుడు కూడా చిన్న చిన్న చేతులు, చిన్న చిన్న కాళ్ళు చూపించి, అమ్మ చూడు చూడు, ఇంత చిన్న చిన్న చేతులతోటి ఇంత పెద్ద పెద్ద పనులు, ఆ పైన ఉన్న ఉట్టి నేను ఎలా తీయగలను? వీళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు అంటూ చిన్ని కృష్ణుడు ప్రతిసారి తప్పించుకునేవాడు. కానీ ఈ కార్తీక మాసంలోనే యశోదమ్మ ఒక పెద్ద పెరుగుకొండ తీసుకొచ్చి చిలకడం మొదలుపెట్టింది. యశోదమ్మ అనుకున్నది, ప్రతిసారి గోపికలందరూ వచ్చి మా ఇంట్లో వెనదంగులు ఇచ్చేస్తారు మీ చిన్ని కృష్ణుడు అంటూ చెప్తున్నారు. సరే నేనే చిన్ని కృష్ణుడికి నా చేతితోటి నేను తీసి చిన్ని కృష్ణుడికి నేను వెన్న తినిపిస్తాను. ప్రతిసారి పాలు తాగుతున్నాడు, ఈసారి వెన్న తినిపిస్తాను నేను అని ఒక పెద్ద పెరుగుకొండ ముందు పెట్టుకొని చిన్ని కృష్ణుడి యొక్క గుణాలని గానం చేస్తూ చిలకడం మొదలుపెట్టింది. తన్మయంతో ఉంది. ఆవిడ తెల్లవారుజామునే 3 గంటలకు లేచి తలస్నానం చేసి కొప్పులో మాలతి పుష్పాలని ధరించింది, పట్టు వస్త్రాలని ధరించింది. స్వామి గుణాలని గానం చేస్తూ చిలకడం మొదలుపెట్టింది. పక్కనే చిన్ని కృష్ణుడు నిద్రపోతున్నాడు. ఎప్పుడైతే ఈ పెరుగుకుండా చిలకడం ఈ శబ్దం విని చిన్ని కృష్ణుడు మెల్లగా తప్పటడుగులు వేస్తూ వచ్చాడు. అమ్మని పిలుస్తున్నాడు, అమ్మ ఆకలేస్తుంది. కానీ యశోదమ్మ ఇంత అద్భుతమైన భావంతో చిలుకుతూ ఉంది. యశోదమ్మకి చిన్ని కృష్ణుడు మాటలు వినిపించడం లేదు. అప్పుడు చిన్ని కృష్ణుడు వచ్చి చేయి పట్టుకున్నాడు. అప్పుడు బాహ్య స్పర్శకు వచ్చేసింది యశోద. అరే నువ్వు ఎప్పుడు వచ్చావు అన్నట్లు. అమ్మ ఆకలేస్తుంది. అరే నీకోసమే కదా నేను వెన్న తీస్తున్నాను. లేదు నేను పాలు తాగుతాను. వచ్చాడు. సరే యశోదమ్మ ఆ యొక్క కవం అక్కడ పెట్టేసి చిన్ని కృష్ణుడిని ఒళ్ళో తీసుకొని పాలు తాగుతుంది. అదే సమయంలో పొయ్యి మీద ఉన్న పాలు పొంగాయి. పాలు పొంగగానే ఆ పాలు కాస్త పొయ్యిలో పడగానే వాసన వచ్చేసింది. యశోదమ్మకి అరే ఈ వాసన ఏంటి? నేను పాలు పెట్టేశాను, మర్చిపోయాను అంటూ ఒళ్ళో పాలు తాగుతున్న చిన్ని కృష్ణుడిని కాస్త దించేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అక్కడ వచ్చేసింది చిన్ని కృష్ణుడికి కోపం, భయంకరమైన కోపం అండి బాబోయ్. చిన్నపిల్లవాడే అయినా కూడా కోపం, కళ్ళు ఎర్ర చేసేసాడు, పెదాలని పంటితోటి కొరుకుతున్నాడు.
చెప్తాను, నేనేంటో చెప్తాను. అనంతకోటి బ్రహ్మాండాలకు స్వామిని, నేను భగవంతుణ్ణి, చిన్ని కృష్ణుడి రూపంలో వచ్చాను. అలాగని నన్ను చులకన చేసి నాకంటే పాలు ఎక్కువ నీకు, చెప్తాను, నేనేంటో చెప్తాను అంటూ చిన్ని కృష్ణుడు ఏం చేశాడు, పక్కనే మసాలాను నూరుకునే ఒక రాయి ఉంది, రాయి తీసుకొచ్చి ఏ పెరుగుకుండ అయితే యశోదమ్మ చిలుకుతుంది ఒకటి ఇచ్చేశాడు. ఇంకేముంది, ఇంత పెద్ద కుండ కూడా పగిలిపోయింది. అంతటితో ఊరుకున్నాడేంటి కృష్ణుడు, నేనేంటో చెప్తాను అని చెప్పి అక్కడ నుంచి మెల్లగా పక్కన గదిలో పెద్ద పెద్ద పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్నీ కూడా ఉట్టి మీద కట్టేస్తున్నాయి పైన. చిన్న కృష్ణుడు చూశాడు, మొత్తం పగలు కొట్టేస్తాను, ఈరోజు ఇంట్లో ఏ వస్తువు నేను ఉంచను అని అనుకున్నాడు. వెంటనే పక్కనే ఒక చెక్క రోల్ ఉంది, ఆ రోల్ని ఈడ్చుకుంటూ తీసుకొచ్చాడు. చిన్నపిల్లవాడు మొయలేడు, ఈడ్చుకుంటా తీసుకొచ్చాడు ఆ యొక్క రోడ్ని. ఆ రోడ్డు మీద ఎక్కి కర్రతోటి మొత్తం ఉట్లు పైన పాలు, పెరుగు, నెయ్యి అన్నీ పెట్టున్నారు. లక్షల ఆవులు ఉన్నాయి నందబాబాకు. అన్నీ వరుసగా పగలగొట్టడం మొదలుపెట్టాడు. యశోదమ్మ పాపం పొంగుతున్న పాలు చూసింది, అరే అని చెప్పి పాలు తీసుకొచ్చి పెట్టేసి, సరే నేను మర్చిపోయాను. చిన్ని కృష్ణుడికి గోళ్ళలో పడి పాలు పొయ్యి మీద పెట్టాను, ఈ విషయమే మర్చిపోయాను, సరే అని చెప్పి అక్కడ పెట్టేసి వచ్చేసింది యశోద. మెల్లగా వచ్చేసరికి పెరుగుకుండా పగిలిపోయింది. ఏ పెరుగుకుండా అయితే చిలుకుతుంది. అరే ఈ పని ఎవరు చేశాడు, ఇంకెవరు, ఇంట్లో ఉన్నది ఒక్కడే. ఎప్పుడైతే కృష్ణుడు ఇక్కడ నుంచి పక్క గదిలోకి వెళ్ళాడో కృష్ణుడి యొక్క అడుగులు కనిపిస్తున్నాయి. అడుగులు, ఒక అడుగు తర్వాత ఇంకొక అడుగు. యశోదమ్మ చూస్తుంది, ఈ అడుగులే దారి చూపిస్తున్నాయి యశోదమ్మకి. మెల్లగా అడుగుల మీద అడుగులు వేసుకుంటూ వెళ్ళింది యశోదమ్మ. మెల్లగా ఇలా చూసింది, చూసేసరికి రోడ్డు మీద ఎక్కి పగలగొడుతున్నాడు. ఉట్టి మీద ఉన్న పాలు, పెరుగు అన్నిటినీ కర్ర తీసుకొని పగలగొడుతున్నాడు. యశోదమ్మ చూసింది, అరే ప్రతిసారి గోపికలు వచ్చి మీకు చిన్న కృష్ణుడు ఈ పాలు, పెరుగు కుండలు పగలగొట్టేశాడు, అది సరే దొంగిలిచ్చాడు, తిన్నా పడవలేదు, కానీ పగలగొట్టేస్తున్నాడు. తన స్నేహితులందరినీ పిలిపించి వాళ్ళకు తినిపిస్తున్నాడు, కోతులను పిలిపించి వాటికి పెట్టేస్తున్నాడు అని రకరకాలుగా చెప్తున్నారు. మా చిన్నపిల్లల జడ మంచాన కట్టేస్తున్నాడు, మా చిన్నపిల్లలని ఏడిపిస్తున్నాడు. వీడే చిన్నపిల్లవాడు, కానీ గోపికలు చిన్ని కృష్ణుడి యొక్క చిలిపి చేష్టలు ఒకటి తర్వాత ఒకటి అందరు చెప్తున్నారు. యశోదమ్మ ప్రతిసారి కూడా చిన్ని కృష్ణుడిని వెనకేసుకొస్తుంది. ఈసారి అరే ఇంత చిన్న పిల్లవాడు, ఇంత ఇప్పుడే ఈ విధంగా అయితే పెద్ద అయితే ఇంకేముంది, చెప్తాను, ఈరోజు వీడికి నిజంగా పెళ్లి చేసేస్తాను అని అనుకుంది యశోదమ్మ. వెంటనే మామూలుగా వెళ్తే వీడు భయపడ్డు, ఒక కర్రపుల్ల బెత్తం తీసుకుంది. మెల్లగా ఎప్పుడైతే యశోదమ్మ వస్తుంది బెత్తం చేతిలో పెట్టుకొని, చిన్ని కృష్ణుడు చూశాడు. అరే చిన్ని కృష్ణుడు అనుకోలేదు అసలు మనసులో, ఎప్పుడు బెత్తం పట్టుకొని యశోదమ్మ రాలేదు ఇప్పటి వరకు కూడా. మొట్టమొదటిసారి చేతిలో బెత్తం ఉంది యశోదమ్మ చేతిలో. చిన్ని కృష్ణుడు చూశాడు, అరే ఈరోజు నిజంగా మా అమ్మ నాకు పెళ్లి చేస్తుంది అని అనుకున్నాడు చిన్ని కృష్ణుడు. వెంటనే రోడ్డు మీద నుంచి దూకేసి పరిగెత్తడం మొదలుపెట్టాడు. యశోదమ్మ అనుకున్నది, ఈరోజు వీడిని వదలను. మొత్తం నందగోకులంలో ఉన్న వీధులన్నీ తిప్పుతున్నాడు, అయినా కూడా యశోదమ్మ అలసిపోతుంది. యశోదమ్మ చిన్ని కృష్ణుడు చూస్తున్నాడు, అమ్మయ్య మా అమ్మ అలసిపోయింది, ఇంకా నా దగ్గరికి రాలేదులే అని చెప్పి చిన్ని కృష్ణుడు ఇక పరిగెత్తకుండా అక్కడ నిలబడిపోతున్నాడు. చూసి యశోదమ్మ చూస్తుంది, వీడు కూడా అలసిపోయాడు అంటూ మెల్లగా మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఇలా చిన్ని కృష్ణుడు మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నాడు, యశోదమ్మ ఆగిపోయింది, అరే అలసిపోయిందిలే ఇంకా రాదులే అని అనుకుంటున్నాడు. మళ్ళీ యశోదమ్మ కాస్తసేపు తర్వాత మళ్ళీ కాస్త శక్తి పొంది మళ్ళీ కృష్ణుడు పట్టుకోవడానికి ఇలా నందగోకులంలో ఉన్న వీధులన్నీ తిప్పేస్తున్నాడు చిన్ని కృష్ణుడు.
అప్పుడు అరే రే నా చేతుల్లో బెత్తం చూసి వీడు పరిగెత్తున్నాడు, ఆహా భయపడిపోయాడు నిజంగానే. సరే అప్పుడు యశోదమ్మ అంటుంది, కృష్ణ కృష్ణ చేతిలో బెత్తం చూసి భయపడుతున్నావా? నిజంగా నేను కొట్టడానికి కాదు, ఊరికే భయపెట్టడానికి. నువ్వు భయపడిపోతున్నావు నిజంగా? అమ్మా నేను భయపడిపోతున్నాను, ఎప్పుడు నీ చేతిలో నేను బెత్తం చూడలేదు, భయపడిపోతున్నాను. ఓహో నా చేతిలో బెత్తం చూసి నువ్వు పరిగెత్తున్నావా? ఇది కొట్టడానికి కాదు, ఊరికే భయపెట్టడానికి. సరే సరే కావాలంటే చూడు నేను పారేస్తున్నా అని చెప్పి బెత్తము అలా పారేసింది. మెల్లగా కృష్ణుడి దగ్గరికి వెళ్ళింది, వెంటనే చేయబట్టుకుంది. చెప్తాను, ఉదయం నుంచి మొత్తం నందగోకులంలో వీధులన్నీ తిప్పుతున్నాను నన్ను, ఏ పని పట్టలేదు ఏంటి నాకు, ఇంట్లో పనులన్నీ వదిలేసి నిన్ను పట్టుకుంటున్నాను, పద ఏ రోటి మీద ఎక్కైతే నువ్వు పాలు పెరుగుల్ని పగలగొట్టేసావు ఆ రోటికేసి నిన్ను కట్టేస్తాను అంటూ యశోదమ్మ తీసుకొచ్చేసింది. ఇక ఏడవడం, ఈ చిన్నపిల్లల యొక్క ఆయుధం ఏంటి? ఏడవడం. కొట్టకముందే ఏడవడం మొదలు పెడతారు. ఇక్కడ రుదంతం, ఏడుస్తున్నాడు చిన్న కృష్ణుడు. రుదంతం, ముహు అంటే మళ్ళీ మళ్ళీ ఏడుస్తున్నాడు, ఇంతగా ఏడుస్తున్నాడు. నేత్రయుగ్మం, రెండు కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయంటే నిజంగా వస్తున్నాయేంటి? వస్తున్నట్లుగా నటిస్తున్నాడు. మృజంతం ముహుర్నేత్ర యుగ్మం మృజంతం అంటే నలుపుతున్నాడు, కళ్ళని రెండు చేతులతోటి రెండు కళ్ళని నలిపేస్తున్నాడు. ఇంతగా నలిపేస్తున్నాడే నీళ్ళు రాకపోయినా కూడా నీళ్ళు వచ్చేస్తాయి. ఇంకా కనీసం ఆ కళ్ళలో నీళ్ళు చూసి భయం చూసి నన్ను వదిలేస్తుంది అనుకుంటున్నాడు చిన్న కృష్ణుడు. కానీ యశోదమ్మ మనసులో సంకల్పించేసింది, ఏదో విధంగా వీడిని కట్టేస్తాను ఈరోజు, వీడిని వదిలే ప్రశ్నే లేదు. ప్రతిసారి గోపికలు చెప్తున్నారు, అయినా వీడిని వెనకేసుకొస్తున్నాను, సొంత ఇంటికే కన్నం వేసేస్తారు ఈరోజు అని చెప్పి చిన్న కృష్ణుడు రెండు కళ్ళని రెండు చేతులతోటి నలుపుతున్నాడు. మృజంతం కరాంబోజ యుగ్మం, కమలాలు లాంటి చేతులతోటి కమలాల లాంటి కళ్ళని నలుపుతున్నాడు. ఆహా అద్భుతంగా వర్ణిస్తున్నారు సత్యవ్రత ముని. కరాంబోజం, అంబుజం, కరాలంటే చేతులు, అంబుజం అంటే పద్మాల లాంటి చేతులు, కమలాల లాంటి చేతులు తోటి రెండు కళ్ళు ఎలా ఉన్నాయి? కమలాల లాంటి కళ్ళు. సాతంక నేత్రం, నిజంగానే భయపడిపోయాడు చిన్న కృష్ణుడు. కళ్ళు భయపడిపోతున్నాయి, ఎర్రగా అయిపోతున్నాయి. ఇలా రుద్దేసరికి నలిపేసరికి కళ్ళు కూడా ఎర్రగా వచ్చేసాయి. ముహుశ్వాస, ఇక ఇంతగా భయపడిపోయాడు చిన్న కృష్ణుడు. ఇలా ఇక అలసిపోయి నిజంగా భయపడితే ఏ విధంగా ఆయాసం వచ్చేస్తుంది ఆ విధంగా ముహుశ్వాస, ఇక శ్వాస అని అంటున్నాడు. చూడండి చిన్న కృష్ణుడు. త్రిరేకాంక కంఠం, 3 రేఖలు ఉన్నాయి కంఠం చుట్టూ. త్రిరేకాంక కంఠం, 3 అంటే 3, రేఖ అంటే రేఖలు, కంఠం చుట్టూ 3 రేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్వామి చిన్మయ శరీరంతో ఉంటాడు, ఎక్కడున్నా సరే, ఇక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా సరే, ఏ లీలలైనా సరే తన యొక్క చిన్మయ శరీరంతో చిన్మయ రూపంతో ఉంటాడు స్వామి. చిన్నపిల్లవాడైనా పెద్దవాడైనా ఇంకాస్త పెద్దవాడైనా సరే, ప్రతిసారి చిన్నపిల్లవాడైనా భగవంతుడే, కాస్త పెద్ద అయినా కూడా భగవంతుడే. 3 రేఖలు ఉన్నాయి. స్థితగ్రైవ, ఇక మెడలో ముత్యాల దండ ఉంది, ముత్యాల హారం ఉంది. స్థితగ్రైవ, ముత్యాల హారం ఉంది. దామోదరుడు, అటువంటి దామోదరుడు ఎవరైతే కళ్ళు భయపడిపోతున్నాయి, 2 చేతులతోటి 2 కాళ్ళని నలుపుతున్నాడు, 3 రేఖలున్నాయి, భయంతో శ్వాస అని, ఇంకా యశోదమ్మ ఏం కొట్టలేదు, ఇవన్నీ నాటకాలు చేస్తున్నాడు చిన్ని కృష్ణుడు. భయపడిపోయాడు. అటువంటి చిన్ని కృష్ణుడు, ఎటువంటి చిన్ని కృష్ణుడు? దామోదరుడు. దామం అంటే
తాడుతోటి కట్టడానికి నేను ఎంచుకుంది దేన్ని? ఉదరం, పొట్టని రోటికేసి. భక్తిబద్ధం. చిన్ని కృష్ణుడు భక్తికి మాత్రమే బద్ధం, భక్తికి మాత్రమే వశమైపోతారు. చూడండి, కృష్ణుడు కేవలం భక్తికి మాత్రమే వశమైపోతాడు. ఇక రెండో వస్తువుకి వశం కాడు. నిజంగా కట్టేస్తుందా యశోదమ్మ? చూద్దాం నిజంగా కడుతుందో లేదో. నిజానికి భక్తిబద్ధం. సత్యవ్రత ముని అంటున్నారు ఇక్కడ, భక్తిబద్ధం. కేవలం భక్తి ఉంటే చాలు. అనంతకోటి బ్రహ్మాండాలకు స్వామి, అటువంటి స్వామి కూడా మీ వశం అయిపోతాడు. కేవలం భక్తి ఉంటే చాలు. భక్తి సూత్రోపనత్తే సకల భువన మధ్యే నిర్ధనాస్తేపి ధన్య. భాగవతంలో పద్మపురాణంలో శ్లోకం అంటే, ఒకసారి మనం ఈ శ్లోకం భక్తిబద్ధం విషయం వచ్చింది కాబట్టి ఈ శ్లోకం గురించి ఒకసారి మనం చూద్దాము. పద్మపురాణంలో శ్లోకం, సకల భువన మధ్యే నిర్ధనాస్తేపి ధన్య నివసతి హృది ఏషాం శ్రీ హరేర్భక్తి రేఖ హరిరపి నిజలోకం సర్వతాతో విహాయ ప్రవిశతి హృది తేష భక్తి సూత్రోపనద్ద. అద్భుతమైన శ్లోకం. సకల భువన మధ్య, మొత్తం 14 లోకాల్లో నిర్ధనాస్తేపి ధన్య. వాడి దగ్గర ఏమీ లేదు, నిర్ధనుడు. వాడి దగ్గర అసలు ధనం చిల్లిగా కూడా లేదు. కానీ అతను ధన్యుడు, అతని భాగ్యమే భాగ్యము. ఎందుకని? నివసతి హృది ఏషాం శ్రీ హరేర్ భక్తి రేఖ. అతని హృదయంలో హరిభక్తి ఉంది. హరి భగవంతుని చరణాలయందు భక్తి ఉంది, ప్రేమ ఉంది. హరిరపి నిజలోకం సర్వతాతో విహాయ. మరి అటువంటి వైకుంఠంలో ఉండే హరి సైతం వైకుంఠం వదిలేసి వచ్చేస్తాడు. ఎక్కడికి వస్తాడండి? ఎవడైతే నిర్ధనుడు, వాడి దగ్గర ఏం లేదు, చిల్లిగా కూడా లేదు, కానీ భక్తి ఉంది. ఆ భక్తిని చూసి వైకుంఠంలో ఉన్న హరి కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన హృదయంలో ఉంటాడు. హృదయంలో రాగానే ఈ వ్యక్తి ఏం చేస్తాడు? ప్రవిశతి హృది తేష భక్తి సూత్రోపనద్దే. ఇక కృష్ణుడు ఇంకా వెళ్ళలేడు. ఎందుకని? ఆ వ్యక్తి ఎవరి హృదయంలో భక్తి ఉందో ఏం చేస్తాడు? భక్తి సూత్రోపనద్దే. భక్తి అనే తాడుతోటి కట్టేసేస్తాడు. ఇక కట్టేసిన వ్యక్తి, మిమ్మల్ని ఎవరైనా చేతులు కాళ్ళు కట్టేశారండి, మీకై మీరు విప్పదీసుకోగలరా ఏంటి? ఎవరైనా వచ్చి విప్పదీస్తే విడుదల కాగలరు, మీకై మీరు విప్పదీసుకోలేరు. ఎందుకంటే 2 చేతులు 2 కాళ్ళు కట్టేశారు కాబట్టి. అలాగే భక్తి అనే తాళతోటి కట్టేస్తారు భక్తుడు భగవంతుడిని. ఇక కృష్ణుడు ఎక్కడికి వెళ్ళలేడు. పద్మపురాణంలో శ్లోకం ఇది. కనుక భక్తి సూత్రోపనద్దే, భక్తి బద్ధం, భక్తి చేత వశమైపోతాడు. ఇక్కడ చూడండి, అనంతకోటి బ్రహ్మాండాల్లో అనంతకోటి ఋషిమునులు స్వామి యొక్క కనీసం నీడను కూడా తమ ధ్యానంలో చూడలేకపోతున్నారు. ఇక స్వామిని పట్టుకోవడం అది వేరే విషయం. అటువంటి ఎవరికి వశం కాని చిన్ని కృష్ణుడు యశోదమ్మ యొక్క భక్తి, వాత్సల్య భక్తికి వశమైపోయాడు, దొరికిపోయాడు చిన్ని కృష్ణుడు. అలసి మొత్తం నందగోకులంలో వీధులన్నీ తిప్పేశాడు. యశోదమ్మ అలసిపోయింది. చూశాడు చిన్న కృష్ణుడు, అయ్యో అమ్మ అలసిపోయింది, సరే ఈసారి దొరికేస్తానులే. అమ్మ నీ చేతులు బెత్తం కాస్త పడేసాయి, భయం వేస్తుంది బెత్తం చూడగానే అనేసరికి, ఓహో ఈ బెత్తం చూసి భయపడుతున్నావా? ఇది ఊరికే భయపెట్టడానికి కొట్టడానికే ఏంటి? అరే అని చెప్పి బెత్తం పాడాయి. కానీ చిన్న కృష్ణుడు దొరికేశాడు. యశోదమ్మ 2 చేతులు పట్టుకొని, చెప్తాను నీ పని, పద, ఏ రోడ్డు మీద అయితే ఎక్కావో నిన్ను ఆ రోడ్డు మీద ఎక్కి నిన్ను ఆ రోటికి వేస్తే నిన్ను కట్టేస్తాను అంటూ యశోదమ్మ తీసుకొచ్చింది. భక్తిబద్ధం, భక్తి సూత్రోపనతి. భక్త్యా తుతోష భగవాన్ గజయూతపాయ. ప్రహ్లాదుడు నరసింహస్వామిని స్తుతిస్తూ భక్త్యా తుతోష భగవాన్ గజయూతపాయ మన్యే ధనాభి జనరూప శృతౌజస తేజ ప్రభావ బల పౌరుష బుద్ధియోగ నారాధనాయ భవంతి పరస్య పుంసో భక్త్యా తుతోష భగవాన్ గజయూతపాయ. ప్రహ్లాదుడు చెప్తున్నాడు, ఒక వ్యక్తి బ్రాహ్మణ కులంలో జన్మించారు. 16 గుణాలు పరిపూర్ణంగా ఉన్నాయి ఆ వ్యక్తిలో, కానీ భక్తి లేదు. అటువంటి వ్యక్తికి భగవంతుడు ఎప్పుడు వశం కాడు.
అతని దగ్గర 16 గుణాలు ఉన్నాయండి. బ్రాహ్మణ కులంలో జన్మించటం, విద్య ఉంది, తేజస్సు ఉంది, తపస్య ఉంది, ఇంద్రియ నిగ్రహం ఉంది, అన్ని రకాల సద్గుణాలు ఉన్నాయి. కానీ భక్తి లేదు ఆయన హృదయంలో. అలాంటప్పుడు భగవంతుడు పట్టించుకోడు ఆ వ్యక్తిని. మరి ఎవరిని? భక్త్యా తుతోష భగవాన్ గజయుతపాయ. గజేంద్రుడి దగ్గర ఏముంది ఏంటి? భక్తితోటి పిలిచాడు. వైకుంఠం విడిచి భగవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు గజేంద్రుడిని రక్షించడానికి. వెంటనే సుదర్శన చక్రాన్ని విడిచాడు, ముసలిని చంపేసి గజేంద్రుడిని రక్షించాడు. భక్త్యా తుతోష భగవాన్ గజయూతపాయ. గజేంద్రుడు భక్తితోటి పిలిచాడు కాబట్టి భగవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ముక్తిని దదాది నా భక్తి యోగం. మరి ఈ భక్తి సులభమా ఏంటి? లేదు. మీరు ఎన్ని అరిచి పెట్టుకోండి, ముక్తి వెంటనే ఇచ్చేస్తాడు. కానీ భక్తి అంత తొందరగా ఇవ్వడు. కానీ భగవంతుడు ఇస్తాడు, ఎన్నో పరీక్షలు చేస్తాడు. భక్తి అంత సులభం కాదు. ముక్తిం దదాతి నా భక్తి యోగం. ముక్తి వెంటనే మీరు పిలిచారంటే ముక్తి చేతిలో పెట్టేస్తాడు వెంటనే. సరే ముక్తి తీసుకో స్వామి, నాకు ముక్తి అక్కర్లేదు, 5 రకాల ముక్తి ఏం అక్కర్లేదు, కేవలం భక్తి కావాలి స్వామి అంటే అప్పుడు ఆలోచిస్తాడు. అరే భక్తి ఇచ్చానంటే రేపు ఇప్పటిదాకా వీడు నా వంట పెట్టాడు, రేపటి నుంచి వీడి వెంట నేను పడాలి అని అనుకుంటాడు భగవంతుడు. కనుక భక్తి అంత సులభం కాదు. కోట్ల జన్మల సుకృతి భక్తి ఎలా లభిస్తుంది? ఒకటి అండి, భగవద్భక్తుల యొక్క పాదధూళి మస్తకం మీద వేసుకుంటే అప్పుడే భక్తి లభిస్తుంది. భగవద్భక్తులు శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో భక్తి లభిస్తుంది. మీరు అరిచి పెట్టుకోండి, ఎన్నో వ్రతాలు చేయండి, ఎన్నో నియమనిష్టాలు చేయండి, ఎంతో తినడం మానేసి నిద్రపోవడం మానేసి స్వామిని ప్రార్థించండి, కానీ భక్తి లభించదు. భగవద్భక్తులకు సేవ చేయడం వలన, వారి దయ వలన, వారి కృప వలన అప్పుడు భక్తి లభిస్తుంది. మహాజనయన గతస్య పంత. గొప్ప భగవద్భక్తుల యొక్క సాంగత్యం, వారిని అనుసరించి వారిని సేవించడం వలన, వారి కృప ద్వారా అప్పుడు భక్తి లభిస్తుంది. కనుక భక్తి అంత సులభం కాదు. ఎండలో ఎండినా కూడా భక్తి లభించదు, వాహనకు తడిచినా కూడా భక్తి లభించదు, కాలు పైకెత్తి తలకాయ కింద పెట్టి తపస్సు చేసినా కూడా భక్తి లభించదు. భగవద్భక్తుల యొక్క అనుగ్రహం వలన భక్తి లభిస్తుంది. కనుక భక్తికి వశమైపోతారు భగవంతుడు. మీరు ఎన్నైనా పెట్టండి. చూడండి, దుర్యోధనుడు కృష్ణుడు పిలిచాడు, స్వామి మీకోసం 64 రకాల వంటలు చేస్తాను, రండి తీసుకోండి. కానీ కృష్ణుడు ఏమన్నాడు? నీ మీద నాకు ప్రేమ లేదు, అలాగని నా పొట్టలో కూడా ఆకలి లేదు. ఒక వ్యక్తి ఎవరైనా మిమ్మల్ని భోజనానికి పిలిచారండి, మీరు ఈ 2 పరిస్థితుల్లో వెళ్తారు. ఒకటి, ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు, మళ్ళీ పిలుస్తున్నాడు, శ్రద్ధగా పిలుస్తున్నాడు, ప్రేమతో పిలుస్తున్నాడు. అలాంటప్పుడు మీకు ఆకలి లేకపోయినా మీరు పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇక రెండో కారణం, అతనిలో ప్రేమ లేదు, భక్తి లేదు, శ్రద్ధ లేదు, కానీ మీకు ఆకలి వేస్తుంది, ఉండలేకపోతున్నారు. సరే వాడు ఎలా పిలిచినా కూడా సరే ఆకలి వేస్తుంది, ఒక ముద్ద తినేద్దాం అని వెళ్తారు. కృష్ణుడు అంటున్నాడు, నిజానికి నీ మీద నాకు ప్రేమ లేదు, నా పొట్టలో ఆకలి లేదు అంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడికి? విదురుడి ఇంటికి. విదురుడు ఏం పిలవలేదు, కానీ అతని దగ్గర భక్తి ఉంది, ప్రేమ ఉంది. వెళ్ళి కృష్ణుడు తలుపు తట్టేశాడు. అప్పుడు విదురుడు బయటికి వెళ్ళి ఉన్నాడు. విదురుడు భార్య లోపల స్నానం చేస్తుంది. ఎప్పుడైతే కృష్ణుడు గొంతు వినంగానే పరిగెత్తుకుంటూ వచ్చింది. బట్టలు ఉన్నాయో లేదో చూడలేదు, పరిగెత్తుకుంటూ వచ్చేసింది ఆవిడ. కృష్ణుడు ఆకలేస్తుంది, తొందరగా నాకు పెట్టేసి, ఆకలేస్తుంది అని అంటున్నాడు. చూడండి, ఇప్పటివరకు ఆకలేదన్నాడు, ఇప్పుడు ఆకలేస్తుంది. భక్తి 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 ఉంటే చాలు, భగవంతుడు వశమైపోతాడు. విదురాణి ఇంత భావంతో పరిగెత్తుకుంటూ వచ్చింది. సగం బట్టలే వేసుకుంది, సగం బట్టలు ఆవిడికే తెలీదు. అరటి పండ్లు ఉన్నాయి, తొక్కు కృష్ణుడి నోట్లో పెడుతుంది, అరటి పండుని పక్కన పడేస్తుంది. ఆవిడ భావంతో ఇస్తుంది, కృష్ణుడు కూడా ఆ తొక్కుల్లో ప్రేమను చూస్తున్నాడు. కృష్ణుడు తొక్కులే తింటున్నాడు. చూడండి, భావగ్రాహి జనార్దన. ఏ భావంతో అయితే ఆవిడ ఇస్తుందో అదే భావంతో గ్రహిస్తున్నాడు భగవంతుడు. ఆవిడ తొక్కులు ఇస్తుంది, కృష్ణుడు
ఎంత రుచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, ఇంకా ఇవ్వు అని అంటున్నాడు. అప్పుడు విదురుడు ఆ సమయానికి వచ్చాడు, చూశాడు. అరే పిచ్చిదానివి ఏంటి నువ్వు, కృష్ణుడికి రాకరాక కృష్ణుడు వచ్చాడు, తొక్కులు పెడుతున్నావు పండున. అప్పుడు బాహ్య స్పర్శకు వచ్చింది విదురాణి. భక్తి భక్తి గోపికలకి ఏం తెలియదు, కేవలం భక్తితోటి కృష్ణుడిని పిలిచారు, కృష్ణుడు వశమైపోయాడు. కనుక భక్తి అత్యంత దుర్లభం అండి. కేవలం భక్తి మీ దగ్గర ఉందంటే అన్నీ ఉన్నట్లే, భక్తి లేదంటే మీ దగ్గర అఖిల కోటి బ్రహ్మాండాలు ఉన్నా కూడా ఏం లేనట్లే. కనుక భక్తి బద్ధం, భక్తి ఉంటే చాలు, కృష్ణుడు వచ్చేసి మీ హృదయంలో కూర్చుంటాడు. కనుక ఈ 2వ శ్లోకం చెప్పుకున్నాం, మళ్ళీ నెక్స్ట్ 3వ శ్లోకం చెప్పుకుంటాం. భక్తులందరూ హరే కృష్ణ.